హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సినప్పుడు ఆడవాళ్ళు ఎక్కువగా భయపడేది ఇంజెక్షన్స్కి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సినప్పుడు ఎన్ని ఇంజెక్షన్స్ చేయించుకోవాల్సి వస్తుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఐవీఎఫ్ అనే ప్రక్రియలో ఆడవాళ్ళకి శరీరంలో ఉన్న ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాం. నెలసరి వచ్చిన 2వ రోజు నుంచి మామూలుగా ఇంజెక్షన్స్ అనేవి మొదలు పెడతాము. అండ్ ఎగ్స్ అనేవి మనకి సైజ్ అనేది ఆల్మోస్ట్ ఒక 2 సెంటీమీటర్ సైజ్ ఫాలికల్స్ పెరిగే అంతవరకు ఇంజెక్షన్స్ని కంటిన్యూ చేస్తాం. సో సామాన్యంగా రోజుకి 2 కానీ 3 కానీ ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. గ్రోత్ని బట్టి వాళ్ళకి డోస్ అనేది అడ్జస్ట్ చేస్తూ ఉంటాం. దాదాపుగా ఒక 10 రోజులు డైలీ ఇంజెక్షన్స్ ఇస్తామండి. అండ్ దీంట్లో రోజుకి అట్లీస్ట్ ఒక 2-3 ఇంజెక్షన్స్ అనేవి వాడాల్సి వస్తుంది. కొంతమందికి ఒక 2 రోజుల ముందే గ్రోత్ వచ్చేస్తుంది, కొంతమంది కొంచెం ఎక్కువ టైం కూడా పట్టొచ్చు. సో ఎవరు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది మనం ముందే ప్రిడిక్ట్ చేయడానికి ఉండదు. రెస్పాన్స్ని బట్టి డోస్ అడ్జస్ట్మెంట్ కానీ, ఎన్ని రోజులు ఇంజెక్షన్స్ వాడాలి అనేది కానీ, ఎన్ని ఇంజెక్షన్స్ వాడాలి అనేది కానీ మనకి మారుతూ ఉంటుంది. బట్ ఆన్ అన్ యావరేజ్ చూసుకుంటే రోజుకి 2-3 ఇంజెక్షన్స్ దాదాపుగా ఒక 10 డేస్ అనేది ఇస్తాము. ఈ ఇంజెక్షన్స్ వల్ల ఎగ్ ఫాలికల్స్ అన్నీ పెరుగుతాయండి. పెరిగినప్పుడు మెచ్యూర్ అవ్వడానికి ఒక ఇంజెక్షన్ ఇస్తాం, ట్రిగర్ ఇంజెక్షన్ అనేది. అది యూజువలీ నైట్ టైం ఇచ్చి, అది ఇంజెక్షన్ ఇచ్చిన 35 గంటల తర్వాత ఎగ్స్ అనేవి బయటికి తీస్తాం. మళ్ళీ ఇంజెక్షన్స్ అనేది మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి ముందు వాడతామండి. సో గర్భసంచిలో పొర పెరగడానికి మందులు పెడతాము. అండ్ పొర రెడీ అయ్యాక వాళ్ళకి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఇంజెక్షన్ ఇచ్చి 3 డేస్ ఒకవేళ డే 3 ఎంబ్రియో పెట్టాలి అంటే, లేకపోతే 5 డేస్ ఒకవేళ డే 5 ఎంబ్రియో పెట్టాలంటే ఇచ్చిన తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత కూడా వాళ్ళకి బేబీ ఇంప్లాంట్ అయ్యి ప్రెగ్నెన్సీ వస్తే సపోర్ట్ చేసుకోవడానికి కూడా మళ్ళీ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ అనేవి పెడతామండి. ఇది ఎవరికి ఎన్ని ఇంజెక్షన్స్ పెట్టాలి, డైలీ పెడతామా, 3 రోజులకు ఒకసారి పెడతామా, లేకపోతే అసలు ఇంజెక్షన్స్ లేకుండా ఓన్లీ టాబ్లెట్స్ పెడతామా అనేది వాళ్ళ కండిషన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఎన్ని ఇంజెక్షన్స్ అనేది లెక్క పెట్టుకొని మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం యాక్చువల్లీ లేదండి. ఎందుకంటే ఇవి చాలా సింపుల్ ఇంజెక్షన్స్. మనకి ఎట్లా అయితే ఇన్సులిన్ ఇస్తామో అంత సన్న నీడిల్ తోటి మీరు యాక్చువల్లీ మీకు మీరే పొట్టలో చర్మం కిందకి ఇచ్చుకునే ఇంజెక్షన్స్ అనమాట. చాలా తక్కువ పెయిన్ ఉంటుంది, చీమ కుట్టినట్టు కూడా ఉండదు. అండ్ చాలా టెంపరీ పెయిన్ అది. సో మీకు ట్రీట్మెంట్కి సంబంధించి, ఇంజెక్షన్కి సంబంధించి భయపడాల్సిన అవసరమే లేదు. చాలామందికి ఇంజెక్షన్స్ చేస్తాము అండ్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ ఏమి ఉండవు. సో కొంతమందికి కొంచెం వెయిట్ గెయిన్ టెంపరీగా అనిపించవచ్చు, కొంచెం బ్లోటింగ్ సెన్సేషన్ ఉండొచ్చు, లేదా కొంతమందికి మోషన్ ఫ్రీ అవ్వకపోవడం, ఇలాంటివి చిన్న చిన్న సమస్యలు ఎప్పుడన్నా ఉండొచ్చు. కానీ మ్యాక్సిమం ఈ ఇంజెక్షన్స్ వల్ల ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో ఐవీఎఫ్కి సంబంధించి ఇంజెక్షన్స్ వల్ల మీరు భయపడాల్సిన అవసరం అస్సలు లేదండి. చాలా పెయిన్ తక్కువ ఉన్న ఇంజెక్షన్సే మనం వాడతాము. బెస్ట్ క్వాలిటీ ఇంజెక్షన్స్ వాడితే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఉండవు. కాబట్టి మీరు చాలా సేఫ్గా ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు. అండ్ మంచి ఇంజెక్షన్స్ వాడితేనే మనకి బెటర్ క్వాలిటీ ఎగ్స్ అండ్ ఎంబ్రియోస్ ఫామ్ అవడానికి ఇంకా ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఇంజెక్షన్స్ దగ్గర మీరు ఎక్కువ కాంప్రమైజ్ అవ్వకుండా మీకు సజెస్ట్ చేసిన బెస్ట్ ఇంజెక్షన్స్ మీరు వాడితే చాలా మంచిది. థ్యాంక్ యూ.